చిన్నవి కాకినాడ మెత్తలు అంటారు కదా ఫ్రెండ్స్, అవి అనమాట. ఇవి నానబెట్టేసాము, చన్నీళ్ళలో నానబెట్టారన్నమాట. చూడండి, దోసకాయ ఆనియన్ అనమాట. దోసకాయ మెత్తళ్ళు కర్రీ అనమాట. ఏంటంటే దోసకాయ చిన్న మెత్తళ్ళు అనమాట. కాకినాడ మెత్తళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, అవి అనమాట కర్రీ అనమాట. ఒక పెద్ద సైజు దోసకాయ అనమాట, ముక్క కట్ చేస్తాను అనమాట. మేము ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఎక్కువ వాటి గింజలు తినకుండా సగం మాత్రం వేస్తాను, గింజలు మాత్రం. నేను పులుపు తక్కువగా ఉండటం వల్ల 2 టమాటాలు కట్ చేసి పెట్టాను అనమాట. దానికి వాటరు ఏం కడిగేసి తీసుకొచ్చానమాట. ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్, ఇది కరివేపు ఉంది, పసుపు అనమాట ఫ్రెండ్స్, ఇది కారం, సాల్ట్ అనమాట. ఇదేమో కడిగిందనమాట, అదేమో కొత్తిమీర అనమాట. ఇది విలేజ్ స్టైల్లో చేద్దామని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా కోసేసిన దోసకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, తర్వాత టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వేసేసిన తర్వాత పసుపు వేస్తుంది, సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది చూడండి, సరిపడిన కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను పసుపు అనమాట, స్పూనుడు ఆయిల్ కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా ఆయిల్ అన్నమాట. నేను 2-3 వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. గరిటెలు 3 గరిటెలు వేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ కలిపి ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా ఇలా కలిపేసి మొత్తం అంతా ఈ విధంగా కలిపేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కలిపేసి వాటర్ పోస్తారు. ఇప్పుడు వచ్చిందనమాట గ్రేవీ కర్రీ కదా ఫ్రెండ్స్. ఇది కొంచెం ఏంటంటే కొంచెం ఇది కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. నేను ఇది కూడా వేసేస్తాను అన్నమాట. ఎగిరిపోతుంది అన్నమాట, గ్రేవీగా. ఇది కొంచెం వాటర్ తగ్గాలన్నమాట.